ఎవరైతే మనకి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు గదా! ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని. వీళ్ళు జనరల్‌గా ఆప్షన్ ట్రేడింగ్ జేసినప్పుడు ఏందంటే, ఈ వీఐఎక్స్‌ని బేస్ జేసుకొని ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. రిటైలర్ ఇన్వెస్టర్స్ మనము పెద్దగా ఆప్షన్ ట్రేడింగ్ జేసినప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసి చేయం గానీ, ఎవరో కొద్దిమంది. సో, కానీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీటి బేస్ మీద అనేది ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ వీఐఎక్స్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వీఐఎక్స్ వల్ల ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనము క్లియర్‌గా అర్థం చేసుకుంటాం. కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా ఈజీ వేలో అర్థం చేసుకొని నేను ఇన్ డెప్త్ కాకోకుండా ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాననమాట. ఓకే. సో, వీఏఎక్స్ అంటే మనకి ఏమీ లేదు. వీఏఎక్స్ అంటే వోలటాలిటీ ఇండెక్స్ అంటారనమాట. ఈ వోలటాలిటీ ఇండెక్స్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారా అంటే మనకి నిఫ్టీలోని ఆప్షన్స్ ఉంటాయి కదండీ! నిఫ్టీ ఆప్షన్స్. సో, ఈ నిఫ్టీ ఆప్షన్స్‌లో మనకి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని ఉంటాయన్నమాట. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిఫైడ్ వోలటాలిటీ అంటారన్నమాట. ఇంప్లిఫైడ్ వోలటాలిటీ. ఈ ఇంప్లిఫైడ్ వోలటాలిటీ బేస్ మీద ఈ వీఐఎక్స్‌ని కాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఏదైతే ఇది కాలిక్యులేట్ చేసినది ఉంటుందో మనకి వీఐఎక్స్. సో, ఆ వీఐఎక్స్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అయినప్పుడు నెక్స్ట్ 30 డేస్ ఏ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది కూడా డిస్కస్ చేయొచ్చనమాట. కానీ ఇక్కడ చూపించే నంబర్ అనేది 13.48 ఏదైతే ఉందో, ఇది నేను రికార్డ్ చేసిన జూలై 8, 10:53కి నేను రికార్డ్ చేసిన టయానికున్న నిఫ్టీ వీఐఎక్స్ అనమాట. ఇదొచ్చేసి మనకి దాదాపుగా 13.48 అనేది నెక్స్ట్ 1 ఇయర్ అప్ సైడ్ గాని, లేదా డౌన్ సైడ్ గాని రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అప్ టు 13.48% అనమాట. సో, ఈ విధంగా వీఏఎక్స్ అనేది వర్క్ అవుతుందన్నమాట. మళ్ళీ వీఏఎక్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి మనకి ఏదైనా ఫార్ములా ఉందంటే ఒక్కసారి చూడండి. సో, ఇక్కడ చూడండి, ఇండియా వీఏఎక్స్‌ని కాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా ఉందన్నమాట. ఈ ఫార్ములా మనమేం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. జస్ట్ మీకు చూపిస్తున్నానన్నమాట. ఎప్పుడైనా మనము ఈ ఇంప్లిఫైడ్ వోలటాలిటీ అంటే చెప్పాను కదా! ద డిఫరెన్స్ అది ఏదైతే ఉందో ఆ టోటల్ వెయిట్‌తో సమ్ ఆఫ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏదైతే వస్తుందో అది మనకి విఏఎక్స్ క్యాలిక్యులేషన్ అన్నమాట. సో, నెక్స్ట్ ఈ విఏఎక్స్‌లో మనము కొన్ని పాయింట్స్ అనేది రిమెంబర్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈ విఏఎక్స్ వోలటాలిటీ ఇండెక్స్‌ని మనం ఫియర్ మార్కెట్ అని కూడా అంటారనమాట. ఎందుకు అంటారంటే చెప్తాను చూడండి. జనరల్‌గా మనమంతా అంటే ఆల్మోస్ట్ 99% ఇలా జరుగుతుందనమాట. ఎప్పుడైతే విఐఎక్స్ అనేది అప్‌లో ఉందనుకో, మార్కెట్ అనేది ఫాల్ అవుతుందనమాట. ఎప్పుడైతే మార్కెట్ అనేది అప్ ఎళ్తుందో విఐఎక్స్ అనేది డౌన్ ఉంటుంది. అంటే రెండిటి మధ్య మనకి అపోజిట్ డైరెక్షన్ ఉంటుందనమాట. ఇది మాక్సిమం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఏందంటే ఈవెన్ మార్కెట్ అప్‌లో ఉన్నా గూడా మనకి విఐఎక్స్ అప్‌లో ఉంటుందనమాట. సో, మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు విఐఎక్స్ కూడా డౌన్‌లో ఉంటుందనమాట. కానీ మెజారిటీ వచ్చేసి మనకి వైస్ వర్షాల్లోనే మనకి ఉంటుందనమాట. సో, ఇక్కడ చూడండి, మనము వీఏఎక్స్‌ని ఫియర్ మార్కెట్ అని కూడా అంటారని చెప్పాను. వీఏఎక్స్ కెన్ గో అప్ ఇన్ ద రైజింగ్ మార్కెట్. యెస్. చెప్పాను కదా! వీఏఎక్స్ కొన్నిసార్లు ఏందంటే రైజింగ్ మార్కెట్ కూడా ఎళ్తుంది. వీఏఎక్స్ కెన్ గో డౌన్ ఇన్ ద ఫాలింగ్ మార్కెట్. యెస్. ఫాలింగ్ మార్కెట్ ఉన్నప్పుడు కూడా మనకి వీఏఎక్స్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ రైజింగ్ అండ్ ఫాలింగ్ అనమాట. యెస్. సో, వీఏఎక్స్ ఈస్ మెజర్డ్ ఆన్ ఇండెక్సెస్ నాట్ ఆన్ ద పర్టిక్యులర్ చెప్పాను. సో, ఈ స్టాక్స్‌కి సంబంధించి ఉన్న స్టాక్స్ ఏదైతే నిఫ్టీ స్టాక్ ఆప్షన్స్‌లో ఉంటదో ఆ ఇంప్లిఫైడ్ వోలటాలిటీని బేస్ చేసుకొని దీన్ని మనం కాలిక్యులేషన్ చేస్తారనమాట. సో, వీఏఎక్స్ గోయింగ్ అప్ ఎప్పుడు గోయింగ్ అప్ అవుతుందంటే ఈవెన్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు కూడా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ మార్కెట్ గోయింగ్ ఇన్ ద సేమ్ ఆర్ కరెంట్ డైరెక్షన్ ఈజ్ హై. ఓకే. ఆల్రెడీ కరెంట్ డైరెక్షన్ అప్ సైడ్ ఎళ్తాంది. ఇంకా అప్ సైడ్‌కెళ్ళినప్పుడు ఏందంటే మనకి వీఏఎక్స్ అనేది కూడా మనకి అప్‌లోకెళ్ళే ఛాన్సెస్ ఉంటదనమాట. వీఏఎక్స్ డౌన్ ఎప్పుడవుతుంది అంటే సేమ్. సో, ఎప్పుడైతే అది హైలో లేదో ఒకే డైరెక్షన్‌తో వస్తా ఉన్నప్పుడు మనకి అది డౌన్ ఉంటుందనమాట. సో, వీఎక్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ఆప్షన్ ప్రైజెస్. సో, దే బోత్ ఆర్ ఇంటర్‌లింక్డ్. సింప్లిఫైడ్ వోలటాలిటీ ఈస్ నాట్ సేమ్ యాస్ వీఎక్స్ చెప్పాను కదా! సో, ఇది ఆప్షన్ ప్రైజెస్ బేస్ మీద నిఫ్టీలో ఉన్న ఆప్షన్ మీద బేస్ చేసుకొని ఇది కాలిక్యులేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో, ఇది వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. వీఏఎక్స్ రేంజెస్ ఇంపాక్ట్ అనమాట ఏ విధంగా ఉంటది. వీఐఎక్స్ మనకి 9-20 ఉంటే నార్మల్ మార్కెట్ అని అర్థం అనమాట. అంటే మార్కెట్‌లో ఎలాంటి వోలటాలిటీ లేదు. మనకి నార్మల్‌గా ఎళ్తుంది అనేసి దాని అర్థం అనమాట. ఒకవేళ వీఏఎక్స్ 20-30 మధ్య ఉంటే సో, సంథింగ్ అంటే ఇండియన్ డెసిషన్స్ సంథింగ్ ఉండయి. లైక్ ఆర్‌బీఐ డెసిషన్ గాని, ఫైనాన్షియల్ డెసిషన్ గాని ఉంటుంది. దాని మీద ఇంపాక్ట్ అనేది ఉంటుందని. సో, వీఏఎక్స్ 30-40 మధ్య ఉందంటే ఏదన్నా
యుఎస్లో కానీ యూకేలో కానీ ఏదైనా ఇంపాక్ట్ ఉన్నప్పుడు లైక్ వార్స్, లాస్ట్ టైం ఉక్రెయిన్ వార్స్ జరిగింది కదా, ఆ టైంలో విఏఎక్స్ ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. సో విఏఎక్స్ 40+ అంటే వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ అనమాట. ఎగ్జాంపుల్ కరోనా వైరస్, ఎప్పుడైతే మనకి కరోనా టైంలో దాదాపుగా మనకి 83 వరకు వెళ్ళిందనమాట. అదే 2008లో అయితే 85.3 వరకు మనకి విఏఎక్స్ వెళ్ళిందనమాట. ఫ్యూచర్లో 90 కూడా వెళ్ళొచ్చు బేస్డ్ ఆన్ ద ఇంపాక్ట్ అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రేంజ్ దీన్ని బట్టి కూడా మనము ఇప్పుడు ప్రజెంట్ రేంజ్ 13.48 అని చెప్పాను, అంటే పీస్ఫుల్ మార్కెట్, అంటే ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా నార్మల్గా వెళ్తుందని దాని అర్థం అనమాట. సో ఒకసారి ఇక్కడ విఏఎక్స్ని చూడండి. ఇక్కడ విఏఎక్స్ బాగా అప్కి వెళ్ళింది కదా. ఇది ఎప్పుడంటే June 4 మనకి ఏదైతే పార్లమెంట్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేసిన రోజు మనకి చూడండి విఏఎక్స్ అనేది చాలా అప్కి వెళ్ళింది అనమాట. ఆ తర్వాత విఏఎక్స్ డౌన్ అయ్యి ఫాల్ అయిందనమాట. ఓకే, చూసినారు కదా. సో ఇక్కడ నుండి మనకి ఫాలింగ్ అనేది జరిగింది. సో ఈ విఏఎక్స్ ఫాలింగ్ జరిగినప్పుడు నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం అనమాట. సో చూడండి June 4 మనకి యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే విఏఎక్స్ అనేది మనకి అక్కడ మనకి ఏమైంది, అప్ అయింది. ఇక్కడ చూస్తే మీకు డౌన్ అయింది అనమాట. సో నిఫ్టీ ఇండెక్స్ అనేది మనకి ఫాల్ అయింది June 4. ఎందుకు, మార్కెట్ అనేది క్రాష్ అయింది, బీజేపీకి మెజారిటీ సీట్లు రాలేదనేసి. సో ఆ తర్వాత మనకి ఏమైంది, విఐఎక్స్ మనకి తగ్గుకుంటూ వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ హౌ టు ట్రేడ్ స్టాక్ ఆప్షన్ యూజింగ్ విఏఎక్స్ అంటే చూడండి, ఎప్పుడన్నా విఏఎక్స్ పెరిగిందంటే మనకి ఇంప్లిఫైడ్ వోలటాలిటీ పెరిగినట్టు. ఇంప్లిఫైడ్ వోలటాలిటీ పెరిగిందంటే ఆప్షన్ ప్రీమియం పెరిగినట్టు అనమాట. ఆప్షన్ ప్రీమియం పెరిగిందంటే అప్పుడు ఏంటంటే బయర్స్ అనే వాళ్ళు ఎవరైతే మీరు బై చేసింటారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రీమియం పెరిగినప్పుడు ఏదైతే మనకు ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ నుండి బయటకు వచ్చేయాలి, కానీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని హోల్డ్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ అనేది, ఆ విఏఎక్స్ ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉంటుందో తెలీదు మనకు అంటిల్ క్లారిఫికేషన్ ఉన్నంత వరకు. సో ఆ క్లారిఫికేషన్ ఉంటే మనం హోల్డ్ ఆన్ చేసుకొని వెళ్ళొచ్చు, కానీ క్లారిఫికేషన్ లేకపోతే ఏదైతే హైలో ఉన్న విఏఎక్స్ ఒక్కసారిగా డౌన్ అయిందనుకో మనము నష్టపోవడానికి ఉంటుంది అనమాట. సేమ్ ఆపోజిట్ ఫర్ ద సెల్లర్స్ అనమాట. కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ చేసినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ట్రేడ్ అనేది విఏఎక్స్ ఏదైతే ఉంటుందో బేస్ చేసుకుని ఆ వాలటాలిటీని బట్టి చేయాలి, కానీ హైలో ఉన్నప్పుడు వచ్చేసి ప్రీమియం పెరిగిందని ఎక్కువ బై చేయడం అలాంటివి మాత్రం చేయకండి అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మీకు ఖచ్చితంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.